హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ లక్ష్మీశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాన్స్ వరల్డ్. ఇవాళ వీడియో ఏంటంటే కందగడ్డ ఎలా ఉడకబెట్టాలో చూపిస్తా. రెగ్యులర్గా ఒక 90% వరకు మనం కందగడ్డను వాటర్లో ఉడకబెట్టుకుంటాం కదా. సో ఇప్పటి నుంచి అలా ఉడకబెట్టడం మాపండి. నేను చెప్పే చిన్న ప్రాసెస్ని ఫాలో అవ్వండి. సో మనం ముందుగా కందగడ్డలను అయితే మంచిగా క్లీన్ చేసేసుకొని పుచ్చులు పురుగులు ఉన్న వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టీమ్ చేయడం కోసం ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. మన ఇంట్లో చారు వడగట్టే గిన్నె ఉంటుంది కదా, లేదంటే స్టీమ్ చేయడానికి వేరే సెపరేట్ బౌల్స్ దొరుకుతాయి. ఆ బౌల్స్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసి మనం క్లీన్ చేసుకున్న కందగడ్డను అందులో వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కందగడ్డ గిన్నెనైతే స్టవ్ మీద పెట్టండి. మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకుంటే మన కందగడ్డ సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇలా ఉడికించడం వల్ల కందగడ్డలో ఉన్న స్వీట్నెస్ అలానే ఉండిపోతుంది. వాటర్లో ఉడికిస్తే ఏంటంటే ఈ కందగడ్డలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయి. వాటర్ని మనం ఏం చేస్తాం, పారబోస్తాం కదా. అప్పుడు ఆ కందగడ్డను తీసుకున్నా కూడా మనకు పోషక విలువలు ఏమి అందవు. సో ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. అవును, వీడియో చూస్తున్న వారందరూ లైక్ వేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే జల్దీ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి.